మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా బాల్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆషాయిల్ విక్రయిస్తున్న ఓ వ్యక్తిని పోలీసులు పట్టుకున్నారు. ఈ సందర్భంగా అల్లా సింహాచలం అనే వ్యక్తిని అరెస్ట్ చేసిన పోలీసులు 10,33,000 విలువ గల 1292 గ్రాముల ఆషాయిల్ ని స్వాధీనం చేసుకున్నారు. తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరో మరియు బాల్నగర్ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్ లో పక్కా సమాచారంతో ఈ కేసును ఛేదించామని పోలీసులు వెల్లడించారు. ఈ మేరకు షాపూర్ నగర్ లో బాల్నగర్ డీసీపీ సురేష్ కుమార్ వివరాలు వెల్లడించారు. గత 2 ఏళ్ల నుండి అరకులో తక్కువ ధరకు ఆషాయిల్ కొనుగోలు చేసి హైదరాబాద్ కు తీసుకొచ్చి ఎక్కువ ధరకు నిందితుడు సింహాచలం అమ్మి సొమ్ము చేసుకుంటున్నాడని తెలిపిన ఆయన నిందితుడి వద్ద నుండి వివరాలు సేకరించి యూసుఫ్గూడకు చెందిన షిండే సాయి చరణ్, బన్నీ ఉదయ్ భాను, అమీర్పేటకు చెందిన రాపర్తి ఉదయ్, ఉప్పల్కు చెందిన వికాస్ అనే 4 కొనుగోలుదారులను గుర్తించి వారిని అదుపులోకి తీసుకున్నామన్నారు. మరో 7 డ్రగ్ సప్లయర్లు పరారీలో ఉన్నారని గుర్తించామని, త్వరలోనే వారిని సైతం పట్టుకుంటామని తెలిపారు. అంటే 17/8/2024 ఇవాళ అంటే ఎర్లీ మార్నింగ్ 1 o'clockకి టీజీ న్యాబ్ మరియు సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని బాలానగర్ పోలీస్ స్టేషన్ ఆఫీసర్స్ సంయుక్తంగా రైడ్ చేసి ఆళ్ల సింహాచలం అలియాస్ సాయి అలియాస్ సిద్ధార్థ్ అనే 27 సంవత్సరాల వ్యక్తి దగ్గర, ఇతను మన బాలానగర్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లోని పద్మానగర్ ఫేజ్ 2 ఏరియాలో ఉంటాడు. ఇతను శ్రీకాకుళం జిల్లాకు చెందిన వ్యక్తి. ఇతని దగ్గర నుంచి 1291 గ్రాములు దాదాపుగా 10,32,000 విలువ చేసే హ్యాష్ ఆయిల్ని స్వాధీనపరచుకోవడం జరిగింది. ఇతను ఈ హ్యాష్ ఆయిల్ని హరీష్ అనబడే వ్యక్తి దగ్గర నుంచి తీసుకొని వచ్చాడు. ఇతను అరకు ఏరియాలో ఉంటాడు. అరకు ఏరియా నుంచి తేవడం జరిగింది. దీన్ని ఇతను ఒక 4 కన్జ్యూమర్స్ వాళ్ళందరూ కూడా 25-26 సంవత్సరాల వయసు వాళ్ళు, డిగ్రీ చేసి చిన్న చిన్న వృత్తులు వ్యాపారాలు చేసుకుంటున్న వాళ్ళకి ఇస్తూ ఉన్నాడు. ఆ 4 కన్జ్యూమర్స్ను కూడా మనం అదుపులో తీసుకోవడం జరిగింది. దాంతోపాటుగా ఇంకొద్దిమంది కన్జ్యూమర్స్ కూడా ఇంకొక 4 కూడా వాళ్ళు కూడా అబ్స్కాండింగ్లో ఉన్నారు. వాళ్ళని కూడా పట్టుకుంటాము. ఇతను ఎవరైతే ఈ అక్యూజ్డ్ ఉన్నాడో సింహాచలం, ఇతను దాదాపుగా 2 సంవత్సరాలుగా ఇదే పనిలో ఉన్నాడు. ఇతను ఈ హ్యాష్ ఆయిల్ని అప్పుడప్పుడు హైదరాబాద్ తీసుకొచ్చి అక్కడ 1 kg కొనుక్కొని వచ్చి ఇక్కడ 5 ml ప్యాకెట్లు చేసి ఈచ్ ml 600 to 800 రూపీస్, అంటే 5 ml ప్యాకెట్ 3,000 నుంచి 4,000 రూపాయలకి అమ్మి అతను ఎవరైతే డ్రగ్ వినియోగదారులు ఉన్నారో వాళ్ళకి అమ్ముతూ ఉండేవాడు. అయితే ఒక 3 నెలల నుంచి ఇతను పర్మనెంట్గా హైదరాబాద్కే వచ్చి ఈ బాలానగర్ ఏరియాలో ఇతను ఆపరేషన్ చేస్తూ ఉన్నాడు. దాని మీద సమాచారం మేరకు టీజీ న్యాబ్ మరియు బాలానగర్ పోలీసులు సంయుక్తంగా ఇతన్ని మేము అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఇతని దగ్గర నుంచి 1,200 గ్రాముల హ్యాష్ ఆయిల్, అదేవిధంగా ఒక సెల్ ఫోన్ కూడా మేము స్వాధీనం చేసుకోవడం జరిగింది.